మా దోస్తుగానికి ఏంది 75,000 జీతం వస్తుంది, అయినా ఇట్లా మారుతి సుజుకి కార్ కొనుక్కున్నాడు. ఎందుకు అంటే వాడు ఏంటంటే కార్ ని రెగ్యులర్ గా వాడను, నేను కార్ ఇంటి దగ్గర ఖాళీ ఒక 3-4 నెలలు ఉన్నాయి, ఇట్లా అంత ప్రాబ్లం రాదు, కార్ ఖరాబ్ కాకుండా ఉంటది, అందుకనే మెయింటెనెన్స్ తక్కువ ఉంటది, అందుకనే నేను ఈ మారుతి సుజుకి కార్ ని కొంటున్నా అని చెప్పి అన్నాడు. సరే ఓకే అని చెప్పి నేను కూడా అసలు అప్పుడు అనుకున్నా. దాని తర్వాత 3-4 నెలలు అయిపోయినాక కార్ తీసినప్పుడు 3-4 నెలలకి ప్రతిసారి తీసినప్పుడల్లా ఒక ప్రాబ్లం వస్తూనే ఉంది. ఏదో ఒక ప్రాబ్లం, చిన్న ప్రాబ్లం అయినా కానీ కార్ నుంచి వస్తూనే ఉంది. ఎందుకు వస్తుందిరా అంటే అది ఎలాంటి మెయింటెనెన్స్ తక్కువ ఉన్న కార్ అయినా ఇట్లా కార్ ఇంటి దగ్గర ఖాళీగా పెట్టడం వల్ల కంపల్సరీ కార్ కి ప్రాబ్లం అయితే వస్తూనే ఉంటుంది. అయితే వాస్తవం, దాన్ని మనం ఏమి చేయలేం, లక్షలు కాదు కోట్లు పెట్టి కొన్నా ఇట్లా కార్ ని మూలకి పెడితే దానికి ప్రాబ్లం వస్తా అని చెప్పి లాస్ట్ కి వానికి అర్థమైంది. దాని తర్వాత వాడు ఏం చేసిందంటే ఒక ప్లాన్ అయితే యూజ్ చేసుకుంటూ, ఆ ప్లాన్ పేరు వచ్చేసి రెంట్ యువర్ కార్ ఫ్రమ్ యువర్ హోమ్ అని. అంటే ఏం లేదు, వాడు ఎట్లాగో జాబ్ కి వెళ్తాడు అనమాట. జాబ్ కి వెళ్ళినప్పుడు ఇంటి దగ్గర వాళ్ళ బ్రదర్ అయితే ఉంటాడు, ఉన్నప్పుడు ఇంకా అతని దగ్గర నుంచి ఏం చేస్తాడంటే అతని కార్ ని ఇంటి దగ్గర నుంచి రెంట్ కి ఇచ్చుకుంటాడు అనమాట. మరి కస్టమర్లు ఎట్లా వస్తారో అని చెప్పే కదా మీ డౌట్. కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆన్లైన్ లో నుంచి బుక్ చేసుకుని వాళ్ళైతే డైరెక్ట్ ఇంటి దగ్గరికి వచ్చేసి కార్ ని పికప్ చేసుకుంటారు అనమాట. మళ్ళీ కార్ రిటర్న్ ఇట్లా ఇంటి దగ్గరనే ఇచ్చేస్తారు. ఇలా అతని కార్ ఖాళీగా ఉండకుండా ప్రతిసారి రెంట్ కి వెళ్తుంది. కార్ నుంచి అంత ఎంతో 75,000 సాలరీ కాకుండా కార్ కూడా కొంచెం సాలరీ అయితే సంపాదించిస్తుంది. అంటే ఇంకొంతమంది ఉంటారు, మేము జాబ్ కి వెళ్తాం, ఇంటి దగ్గర ఎవరు ఉండరు, కార్ ని ఇలా ఇంటి దగ్గర నుంచి రెంట్ కి ఇచ్చుకోవాలని చెప్పి కూడా సో కొంతమందికి డౌట్ ఉంటది. అలాంటప్పుడు మీరు మీ కార్ ఏదైతే ఉందో మీ కార్ ని తీసుకొచ్చి ఇలా మా దగ్గర గ్రౌండ్స్ ఉంటాయి అనమాట, సో బ్రాంచెస్ ఉంటాయి. సో ఈ బ్రాంచెస్ లలో అయితే మీ కార్ ని పెట్టుకోవచ్చు. మీకు అవసరం ఉన్నప్పుడు కార్ ని మళ్ళీ తీసుకెళ్ళి మీరైతే వాడుకోవచ్చు అనమాట. సో ఇది కూడా ఉంది, 2 విధాలుగా ఉన్నాయి. రెంట్ యువర్ కార్ ఫ్రమ్ యువర్ హోమ్ ఉంది, అంతేకాకుండా ఇలా బ్రాంచ్ లో పెట్టే అవకాశం కూడా మీకు ఉంది. కాబట్టి మీ కార్ ఖాళీగా ఉండకుండా మీ కార్ తో డబ్బులు సంపాదించుకుందాం, మీ కార్ తోని మీరు ఇంతో అంతే డబ్బులు సంపాదించుకుందాం అనుకుంటే ఇప్పుడే లేట్ చేయకుండా ఇప్పుడే ఈ నెంబర్ కి కాల్ చేయండి. నెంబర్ బిజీ వస్తే వాట్సాప్ చేయండి, వాళ్ళే తిరిగి కాల్ బ్యాక్ కూడా చేస్తారు.